హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ చూడండి, మనము పుదీనా తెంపుకుంటున్నాం. మన పెరట్లో కాసింది. సో చాలా వరకు ఎక్కువైపోయి కింది వరకు వేలాడుతుంది, అందుకని కట్ చేస్తున్నాము, తీసేస్తున్నాను. సో మనం సోయా ఉండలతో పులావ్ చేసుకోబోతున్నాం. చాలా బాగుంటుంది, చాలా యూనిక్ ఉంటుంది. చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. సో దీంతో పాటు ఒక నీతి సూత్రం ఫ్రెండ్స్. ఒక ఆవిడ ఉండేది పేదరాలు, తనకి చిన్న పిల్లలు ఉన్నారు. తను పని చేస్తే కానీ ఇల్లు నడవదు. అలాంటి ఆవిడ వెళ్ళి ఒకరి దగ్గర పనికి వెళ్ళింది. ఆవిడ ఏంటి, నా దగ్గర పని చేస్తావా, నా దగ్గర పని చేద్దురా, మా ఇంట్లో చెయ్యి అని ఇల్లు కడిగించుకొని అంతా పని చేయించుకుంది. లాస్ట్కి తను ఒళ్ళు రుద్దడం ఒకటే తక్కువ అనుకోండి, అంత పని చేయించుకొని ఆ పేదరాలతోటి. అయితే ఆ పేదరాలకి ఏం చెప్పింది, నేను కోడిని ఇస్తాను నీకు, నాకు పని చేసి పెట్టు, చేస్తావా? అయ్యో, కోడి ఇస్తుంది కదా, డబ్బులు తీసుకుంటే దేనికి పనికి వస్తాయి, కోడి తీసుకుందాము, ఏదో ఒకటి తిందాం, నా పిల్లలకి మంచిగా వండి పెడదామని ఆ పేదరాలు పాపం అనుకుంది. సో ఫ్రెండ్స్, ఎంతవరకు తప్పు? తన పిల్లలకి మంచి తిండి పెట్టడం అనుకోవడం తప్పు కాదు కదా. తను వెళ్ళి ఇంటి పని అంతా చేసి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆ పెద్ద మనిషి పని చేయించుకొని తనకు తిండి కూడా పెట్టలేదు, కాస్త డబ్బులు కూడా ఇయ్యలేదు. ఇది చాలా ఏళ్ళ కింద జరిగిన స్టోరీ ఫ్రెండ్స్. నాకు ఈ మధ్య ఒక పెద్దమ్మని మా ఇంటికి వచ్చింది, ఆవిడ చెప్పింది. ఆవిడతో జరిగిందంట. పాపం పేదవాళ్ళు చాలామంది ఉంటారు ఫ్రెండ్స్. సో వాళ్ళని ఆడుకొని వాడుకోకూడదు, తప్పు కదా అలాగా. సో వాళ్ళకు కూడా అనుభవిస్తారు ఏదో ఒక రోజు, కానీ అది తప్పు. నాకు బాధ అనిపించింది. పెద్ద ఆవిడ వచ్చింది మా ఇంటికి, సరే అని కోడి ఇస్తుందని చాలా పని చెప్పి చేయించుకుందంట. లాస్ట్కి ఇగో నీకు కోడి తీసుకో, కట్టేసాను, లోపల ఉంది చూడు, తీసుకొని వెళ్ళానిందంట. ఈవిడ చూసుకోకుండా ఎక్కడ ఇప్పితే ఎగిరిపోతుందని ఇంటికి పట్టుకెళ్ళి ఇంట్లో పోయి ఇప్పి చూస్తే అది చచ్చిపోయి ఉందంట. అది ఎప్పుడో చచ్చిపోయిందంట. మనం మాత్రం ముస్లిమ్స్ అయినా మనమైనా ఎవరమైనా హలాల్ చేసుకొని తింటాం, లేకుంటే దాన్ని కోసి దానికి నోట్లో నీళ్ళు పోసి దేవుడి పేరు తలుసుకొని కోసి తింటారు. అలా ఫ్రెండ్స్, దాన్ని చచ్చిపోయిన దాన్ని, ఎప్పుడో చచ్చిపోయిన దాన్ని ఆవిడకి ఇచ్చింది. పాపం తను బాధపడి, కనీసం నేను డబ్బులన్నా అడిగి ఉంటే నాకు ఏదన్నా పనికొచ్చేది, ఇది ఏంది నాకు ఇలా జరిగిందని ఆవిడ ఏడ్చుకొని ఊరుకొని ఉంది. కానీ పెద్ద ఆవిడ చేయడం తప్పు కదా, ఒక పేదరాలను అలా చేయడము. ఇది ఎంతవరకు న్యాయము? ఇలాగే ఉంటారు ఫ్రెండ్స్. తప్పకుండా మీరైనా కానీ ఎవరైనా కానీ డబ్బు దగ్గర, తిండి దగ్గర, చదువు దగ్గర మొహమాటం పోతే మనకు పొందాల్సింది, మనకు దొరకాల్సింది దొరకదు. సో గుర్తుపెట్టుకోండి ఎవరైనా, ఇది నేను చెప్పాల్సిన ఒక నీతి సూత్రం. ఎందుకంటే మనది మనం తీసుకోవాలి, మనకి కావాల్సింది మనం పోరాడాలి, అడగాలి, కొట్లాడాలి. మనకి అదిస్తా ఇదిస్తా అని చెప్పి చాలా మాటలు చెప్పి పని చేయించుకుంటారు, కానీ ఏది ఇయ్యరు. వాస్తవానికి వచ్చేతలకల్లా మనుషులకి నీతి నిజాయితీ ఉండదు. మీకు బతుకులో నీతి లేదు, కనీసం పుట్టుకతోన్న నీతి లేదా అని అడగాలని నాకైతే ఉంది. కానీ మీలో మీకు ఎంతమందికి అడగాలని అనిపిస్తుందో నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి. ఇలా చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో